ఓం శ్రీ గురుభ్యో నమః. పూర్వం ఒక రాజ్యంలో రాజుగారు తన ప్రజల మధ్య ఐకమత్యాన్ని, సహకారాన్ని, ప్రజల ఆలోచన ధోరణిని పరీక్షించాలని అనుకున్నారు. రాజధాని మధ్యలో ఓ పెద్ద గుంతను తవ్వించి రాజధాని ప్రజలందరూ తలో బిందెడు పాలు తెచ్చి ఆ గుంతలో ఈ రాత్రికే పోయాలి అని ఆదేశించారు. ఆ రాత్రి ప్రతి ఒక్కరూ తమ ఇంటి నుండి ఒక బిందెడు పాలు చొప్పున తీసుకువెళ్ళి పోశారు. వారిలో ఒక వ్యక్తి, అందరూ పాలు పోస్తున్నారు కదా, నేను ఒక్కడినే నీళ్లు పోస్తే ఏమవుతుంది, అవి పాలలో కలిసిపోతాయి కదా అనుకున్నాడు. ఇలా ఆలోచించి అందరూ పోసే సమయం చూసి అతడు కూడా ఒక బిందె నిండా నీళ్లు తీసుకెళ్ళి ఆ గుంతలో పోశాడు. మరుసటి రోజు ఉదయం రాజుగారు ఆ గుంత వద్దకు వచ్చారు. ప్రజలందరూ అక్కడే ఉన్నారు. ఆశ్చర్యకర విషయం ఏంటంటే ఆ గుంత నిండా నీళ్లే ఉన్నాయి. అంతటా రాజుగారు ప్రజలతో ఇలా అన్నారు: మనలో ప్రతి ఒక్కరూ ఒకే విధంగా ఆలోచించారు. అందరూ పాలు పోస్తారు కదా, నేను ఒక్కడినే నీరు పోస్తే ఏమవుతుందిలే, ఎవరికి తెలుస్తుంది అని అనుకున్నారు. అలా అనుకుని ప్రతి ఒక్కరూ నీళ్లే పోశారు. అందువలన ఇది మొత్తం నీళ్లతో నిండిపోయింది అన్నారు. ఈ కథ వలన తెలిసే నీతి ఏమిటంటే, ఏదైనా ఒక కార్యక్రమం విజయవంతం కావాలంటే ప్రతి ఒక్కరి సహకారం తప్పనిసరి. నా ఒక్కడి వలన ఏమవుతుందిలే అనుకుంటే చివరకు ఏమీ సాధించలేం. సహకారం చిన్నదే కావచ్చు, అది మొత్తం అందరి విజయాన్ని ప్రభావితం చేస్తుంది. నేను ఒక్కడినే కదా అని నిర్లక్ష్యం చేస్తే అది అందరి యొక్క సమిష్టి కృషి ఫలితాన్ని దెబ్బతీస్తుంది.